జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు రైస్ వడ చేస్తున్నానండి. రైస్ వడలోకి పచ్చిమిరపకాయలు, రవ్వ, ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పసుపు వేసి ఉడికించిన అన్నం కూడా వేసి మెత్తగా కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాంట్లో మెత్తగా ఉడికించినటువంటి ఆలుగడ్డలు స్మాష్ చేసుకొని దాంట్లో కలిపేసుకోవాలండి. అది కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయలు, ఉల్లి పొరక వేసి కలుపుకోవాలండి. కలుపుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మినపవడల్లాగా చేసుకుంటూ ఆయిల్లో వేయించుకోవాలి. దీంట్లోకి పుదీనా చట్నీ చేశానండి. పచ్చి పుదీనా ఆకులు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పెరుగు వేసి దాన్ని గ్రైండ్ చేసుకోవడమేనండి. పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది. దీంట్లోకి ఏవి ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. అయిపోయిందండి. అందరికీ జై శ్రీమన్నారాయణ.